శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం కాళభైరవస్వామినే నమః. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో ప్రోత్సహిస్తూ చూస్తూ మా వీడియోలన్నీ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ఈ నెల్లాళ్ళు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందుగా యాక్చువల్గా మా ఆది ఆస్థానం నుంచి జాతకాలు చెప్తూ ఉంటామండి మేము కాదు నేను. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు చెప్పించుకోవాలనుకుంటే ఇవన్నీ ఉంటే నాకు పంపించండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్నా అయితే ఫోన్స్ ఎంగేజ్ ఉన్నా మీరు మెసేజ్లు పెట్టండి వాట్సాప్లో, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను, మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. ముందుగా మేషరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే మీ రాశ్యాధిపతి కుజుడు ఉన్నాడు కదండి. 7వ తారీఖు నుంచి ఆయన రెట్రోగ్రేషన్ వక్రగతిలో వస్తాడు, బలవంతుడైపోతాడు. ఇప్పటివరకు బలం లేకుండా కొద్ది చెడు ఫలితాలు ఇచ్చిన ఆయన కుజుడు మీకు కర్కాటక రాశిలో అంటే జలతత్వ రాశిలో ఉంటాడు అనుకోండి, ఆయన బలవంతుడు అయిపోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అందులో సందేహం లేదు కదా. పైగా మీ 2nd హౌస్లోనే మీ రాష్ట్రాధిపతి 4th భావంలో ఉండడం వల్ల మీకు అనేకమైన సంపదలు కలుగుతాయండి. ముఖ్యంగా భూ సంపదలు కలగడానికి అవకాశం ఉంది. ఎక్కువగా మీరు తెలివిగా యాక్టివ్గా ప్రయాణాలు చేస్తూ ఎక్కువగా జాబులు కూడా మారుతూ ఉండడం ఉంటుంది. ఎక్కువగా మీరు ఫైనాన్షియల్ విషయంలో అంటే ధనం పరంగా ఏమాత్రమూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. గురుడు 2వ స్థానంలో వక్రగతిలో ఉన్న బలంగా ఉంటాడు. ఎంత హౌస్లో 9వ ఇంటి వాడు కదా, బలంగా ఉంటాడు. కాబట్టి గాయకులకి, అలాగే బాగా పాటలు పాడే వాళ్ళకి అంటే గాయకులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా బాగా మాట్లాడడం పాటలు పాడే శక్తి గురుడిస్తాడు. ముఖ్యంగా భోజన వసతి, మీరు ఎక్కడికి వెళ్ళినా భోజన వసతి అద్భుతంగా ఉంటుందండి. మీకు భోజనం చేయకుండా ఎవరు వదిలిపెట్టరు. భోజన వసతి అంటే మనకు కడుపు నిండడం అంతే కదండి. 4th భావంలో కుజుడు ఉన్నాడు. 4th భావంలో కుజుడు వక్రగతిలో 7వ తారీఖు వచ్చేస్తున్నాడు కదా, ఆయన ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ముఖ్యంగా భూములు కొనుక్కుంటారు. భూములు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ మీకు ఈ నెలలో కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతూ ఉంటుంది. మీ కంఫర్టబుల్నెస్ ఎక్కువ. విద్యార్థులకి చదువులో మక్కువ ఎక్కువ, అంటే బాగా కష్టపడి చదవాలనే తత్వంలో ఉంటారు. కానీ పిల్లల విషయంలో మొత్తం కొంచెం జాగ్రత్త పడండి. అంటే శని పంచమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు, శుక్రుడు కూడా చూస్తున్నాడు. అంటే 21వ తారీఖు నుంచి శుక్రుడు కూడా మారిపోతున్నాడు. సో ఈ విధంగా ఏమవుతుందంటే పంచమ స్థానం చూడడం వల్ల పుత్రికా సంతాన యోగము కలగడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే కొద్ది జాగ్రత్తగా ఉండాలండి. షేర్ మార్కెట్లో లాసులు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా గురుదృష్టి కేతువుకి 6వ భావం అన్నాడు. కేతు 6వ భావం ఉన్నాడు కాబట్టి చాలా విశేషమైన సంపదలు, పైగా కార్యదీక్ష, కార్యసిద్ధి అన్నీ కలిగిస్తారు కదండి ఆయన. అంటే ఏంటి, మీరు ఏ పని చేసినా ఆ పనిలో ముందంజలో ఉండవు. ఏ పని అంటే ఏంటి, మంచి పనులు వాటిలో విజయం సాధిస్తూ ఉంటారు. అందులో సందేహం లేదు. గురుదృష్టి చాలా బాగుంది. విదేశాలు వెళ్ళడము, అక్కడ స్టాంపింగ్ అవ్వడము, మీ మేనమామలు బాగుండడము ఎంత బాగుందండి. అద్భుతంగా ఫలితాలు మీకు బాగున్నాయి. 6వ భావంలో కాంపిటీషన్ ఎగ్జామ్స్లోను, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుండడంలోనూ ఎంత బాగుంది. పైగా కుజుడు మీ రాశ్యాధిపతి కుజుడు 7వ స్థానం చూస్తున్నాడు. 7వ కూడా శుక్రుడు ఈ సంవత్సరం ఈ నెల మొత్తం కూడా 3 రాశుల్లో ఉంటాడు. అంటే శుక్రుడు మీకు ధనురాశిలోను, అలాగే 2వ తారీఖు నుంచి 2 డిసెంబర్ నుంచి మీకు మకర రాశిలోను, 29వ తారీఖున శుక్రుడు మీ కుంభరాశిలోను ఎంత మారుతున్నాడండి. అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. సరే, మీకు మంచివాడు కాదు అయినప్పటికీ కూడా 7వ స్థానాన్ని కుజుడు చూడడం వల్ల మీకు భార్యాభర్తల విషయంలో అనురాగం ఉంటుంది. వివాహ శుభకార్యాలు, వేడుకలు మీ ఇంట్లో చేస్తూ, వేడుకలు అంటే వివాహ శుభకార్య వేడుకలు ఉంటాయి కదా, పండగలు అలా మీరు చేస్తుంటారు. పండగలు అంటే ఇన్ ద సెన్స్ మనం పెళ్ళినే పండగ అంటుంటాం. సరే, అది పక్క పెడదాం. ఏదేమైనా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. భార్యాభర్తల విషయంలో అనురాగము, ఆప్యాయత పెరిగి తీరుతుంది. మీ వ్యాపార విస్తరణ పెంచుకుంటారు. అనేక మంది భాగ్యస్వాములు కూడా చేర్చుకుంటారు. అంతే కదండి. మీకు రవి బుధులు మీకు అష్టమంలో ఉన్నారు. 15వ తారీఖు వరకు రవితో కలిసి బుధుడు అష్టమంలో ఉన్నాడు. ఉంటే ఏంటి,
అంటే ఏం లేదండి, అష్టమ స్థానంలో బుధుడు వృశ్చిక రాశిలో గురుడు చేత చూడబడుతున్నాడు కాబట్టి గవర్నమెంట్ ద్వారా మీకు డబ్బు వస్తుంది. ఫస్ట్ పాయింట్. విదేశాల ద్వారా డబ్బు వస్తుంది. విదేశ పర్యటన చేయబోతున్నారు. అలాగే రవి బుధులు అష్టమంలో ఉన్నారంటే జనరల్గా ఏమంటామంటే మనం డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి గురుదృష్టి కూడా ఉంది కాబట్టి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ధనయోగం బాగుంటుంది. అలాగే రవి బుధులు అష్టమంలో ఉండి గురుదృష్టి ఉన్నారు, ముందు శనిదృష్టి కూడా ఉందనుకోండి, ఉన్నా ఏమవుతుందంటే మీకు ఎటువంటి కోర్టు సమస్యలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా బయటపడతారు. ఇంకా చెప్పాలంటే మీకు మీ రాశి వాళ్ళకి కూడా మీకంటే మీ రాశి వాళ్ళకి జనరల్గా ఏముంటుంది, విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవడం ఉంటుందా, అది అవుతూ ఉంటుంది. తర్వాత ఏమో కొంతమందికి ఏమో వాహన సౌఖ్యం కలుగుతుంది. మీలో కొంతమందికి ఏమవుతుంది, శత్రు భయం లేకుండా, రుణ భయం లేకుండా ఎంత బాగుంటారండి. అష్టమ భావం అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాడు. అష్టమ భావం రవి 15వ తారీఖు నుంచి మీకు అద్భుతంగా మీ రాశి 9th భాగ్యంలోకి వస్తున్నాడు. అద్భుతం కదండి. శుక్రుడు కూడా ఉంటాడు. శుక్రుడు ఒకరోజు ఉంటాడు, వెళ్ళిపోతాడు అనుకోండి. భాగ్యస్థానంలో 15వ తారీఖు నుంచి 16 నుంచి రవి వస్తాడు. భాగ్యంలో రవి విశేషమైన సంపదలు కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సంస్థల వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రవి కార్యకర్తలను ఉన్న బిజినెస్ని బాగా డెవలప్ చేస్తాడు, అందులో సందేహం లేదు. విదేశాలు వెళ్తారు. మీ తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఆ తండ్రి గారికి ఆస్తిపాస్తులు కూడా మీరు వృద్ధి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రవి బాగున్నాడంటే ఈ లాయర్స్లో వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే రవి కారకత్వం బ్రహ్మాండంగా ఉంటుందండి. డామినేటింగ్గా ఉంటాడు కదా రవి. భాగ్యంలో పైగా అగ్నితత్వ రాశిలో ఉన్నాడు. చాలా పవర్ఫుల్గా ఉంటాడు రవి. కాబట్టి చాలా మంచి మంచి పనులు, మీరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. అలాగే శుభకార్యాలు చేస్తారు. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా సూర్యనారాయణమూర్తి యొక్క దేవాలయం సందర్శించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే శుక్రుడు 9th హౌస్ లార్డ్, మీ 9th హౌస్ లార్డ్ అయ్యాడు. సప్తమాధిపతి మీకు శుక్రుడు అయ్యాడండి. మీకు 9th హౌస్లోకి వస్తున్నాడు. 9th హౌస్ దశమంలోకి వస్తున్నాడు. దశమంలో ఉన్న శుక్రుడు మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. అంటే వివాహ శుభకార్యాలు కలిగించడం, వివాహ శుభకార్యాలు, ప్రైవేట్ రంగంలో వివాహ శుభకార్యాల కంటే ముఖ్యంగా శుక్రుడు కళారంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్ చేయడము. అంతేకాకుండా శుక్రుడు ప్రభావం వల్ల బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో అద్భుతంగా ఉండడము, కళారంగ ప్రతిభ కనపడము. శుక్రుడు చాలా చాలా అద్భుతంగా చాలా బాగున్నాడు. అంటే బాగున్నాడంటే మీకు దశమంలో ఉన్నాడు కాబట్టి మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి. చక్కగా అందంగా ఉండడము, ఆనందంగా ఉండడము, వస్తువులు కొనుక్కోవడము, ఆభరణాలు, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు 11వ భావంలోకి శుక్రుడు కూడా వచ్చేస్తున్నాడు. 29 నుంచి 29 ఆ ప్రాంతంలో ఉంటాడు. శుక్రుడితో కలిసి శని 11వ భావంలో. అంటే మీకు లాభాలు బాగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా శని ఒక్కడే 11వ భావం అంటే మీకు బాధ కూడా అవుతాడు. శుక్రుడితో కలిసాడు కాబట్టి అనేక రకాల యోగాలు కలిగిస్తాడు. ఉద్యోగం ద్వారా, వ్యాపారాల ద్వారా, ఏ విధంగా అయినా సరే మీకు ఏ విధంగా అయినా సరే అంటే మీరు చేసిన వ్యాపారాలు కానీ ఉద్యోగాల ద్వారా ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మీ అక్కాయిల వారికి బాగుంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. ఎక్కువ దైవ దర్శనాలు రీత్యా డబ్బు ఖర్చులు ఎక్కువ పెడుతూ ఉంటారు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది. రాహు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడండి. అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గృహంలో పీడ కలిగిస్తూ ఉంటాడు, శారీరక బాధలు కలిగిస్తూ ఉంటాడు. అవన్నీ పక్క పెడదామండి. గురు బలము ఈ నెల మొత్తం మీకు బాగుంది. రవి బలం చాలా బాగుంది. శుక్రుడు యొక్క బలం కూడా, శుక్రుడు మంచివాడు కాదు అయినప్పటికీ భాగ్యం అంటే రాజ్యస్థానంలో లాభస్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు సంపదను ఇవ్వడానికి అవకాశం ఉంది. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు కాలభైరవ స్వామి, అలాగే దత్తాత్రేయ స్వామి. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామిని పూజించాలంటాయి. ఈ నెల మొత్తం కూడా దత్తాత్రేయ స్వామిని పూజించడం వలన గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆశీస్సులు, అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మీరు మేషరాశి వాళ్ళకి ఉంటాయి. అలాగే కాలభైరవుని కూడా మీరు పూజించడం వల్ల అనేక శుభఫలితాలు వాటంతా అవే వస్తాయి. ఈ నెలలో కూడా శని త్రయోదశి వస్తుందండి, శనివారం పూట. ఆ శనివారం పూట ఆ శని త్రయోదశి నాడు మనం తైలాభిషేకం చేయించుకోవడం వల్ల, శ్రీమన్నారాయణ మహావిష్ణువుని వెంకటేశ్వరం కొలవడం వల్ల శని వలన వచ్చే దోషాలు మీకు చాలా మటుకు తగ్గుముఖం పడడానికే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ నెల మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, అన్ని రంగంలోనూ పొలిటికల్ రంగంలో కూడా విజయం సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.